బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891వ సంవత్సరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మో అనే గ్రామంలో జన్మించినాడు. ఈయన అట్టడుగు వర్గాల్లో జన్మించినప్పటికీ బాల్యం నుండే అనేక సమస్యలను ఎదుర్కొని అకుంఠిత దీక్షతో పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించినాడు. బరోడా మహారాజు ఇచ్చిన స్కాలర్షిప్ ద్వారా లండన్కి వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి భారతదేశంలోనే ఎవరు చదవనని కోర్సులు చదివిన మహనీయుడైన భారత రాజ్యాంగ నిర్మాతగా కీర్తి గడించినాడు. భారతదేశంలోని నాయకులు కానీ ప్రజలు కానీ అనుకున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం కొందరివాడు కాదు, ఈయన అందరివాడు. అందరి ఆశయాల కోసం, అందరి యొక్క హక్కుల కోసం రాజ్యాంగంలో విశిష్టంగా పొందుపరిచినాడు. భారత రాజ్యాంగం ఎంతో గొప్పది, ప్రపంచ రాజ్యాంగంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం. ఇన్ని సంవత్సరాలు భారతదేశం పరిపాలన కొనసాగిందంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క పట్టుత్వము గొప్పతనం కాబట్టి. అయితే దళితమైన మనము అంబేద్కర్ గారు చెప్పినాడు, హక్కుల కోసం బిత్తమెత్తకండి, పోరాటం చేయండి. ఈ ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేయాలా. ఓట్లను అమ్ముకోవద్దు, ఓటు హక్కు ద్వారా రాజ్యాధికారం చేపట్టాలని తెలియజేసినారు. అంబేద్కర్ ఈ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆచరించడం లేదు కాబట్టి మనము ఉన్నత స్థానానికి అభివృద్ధి పదంలోకి పోవడానికి ఇంకా సమయం పడతా ఉంది. కాబట్టి కడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అన్ని కులాల వారు కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చడానికి మీ వంతు కృషి చేయాలని, మీ పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలు చేరేటట్లు పాటుపడాలని అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాజీ ఉద్యోగుల ఫెడరేషన్ నంద్యాల జిల్లా శాఖ